పడిపోయి అసలు ఏంది, ఎందుకు ఇలా జరిగింది, ప్రజలు ఎందుకు తిరస్కరించారు, నా తప్పులేంటి, నా మెంటాలిటీ ఏంటి అని ఆలోచించుకోవాలి. అప్పటి నుంచి కూడా ఆయన ఆ రాజకీయాల్లో రాకముందు నుంచి కూడా ఒక వినూత్న ఒరవడికి శ్రీకారం చుట్టాడండి. మనం ఒకసారి పరిశీలిస్తే ఉమ్, ఈయన గతంలో స్టార్టింగ్ రాజకీయ అరంగేట్రం చేసిన దగ్గర నుంచి చూస్తే కనుక ఒక వినూత్నమైన విధానానికి శ్రీకారం చుట్టాడు. ఉమ్, మరి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని క్విట్ ప్రోకోలో డొల్ల కంపెనీల ద్వారా డబ్బులు పెట్టుబడి పెట్టించుకొని కంపెనీల్లో గ్రో చేసుకోవడం, అది అప్పట్లో ఒక సంచలనం మాత్రమే కాదు, అనేక అవినీతి పరులకి మార్గదర్శకంగా నిలిచాడు అప్పట్లో. ఇలా కూడా చేయొచ్చా ఉమ్, అని ముక్కు మీద వేలుసుకున్నారు ఆ, అప్పట్లో ఉన్న రాజకీయ నాయకులు కానివ్వండి, పారిశ్రామికవేత్తలు కానీ. ఉమ్, సరే, అట్లా అయిపోయింది కదా, రాజకీయాల్లోకి వచ్చాడు, ఏదో పాదయాత్రలు చేసి కష్టపడి ప్రజల్లోకి వెళ్ళి ఒక 60 సీట్లు తెచ్చుకున్నాడు, పర్వాలేదు అనుకునే లోపు ఆయన మళ్ళీ మళ్ళీ ఒక కొత్త విధానానికి, ప్రతిసారి కూడా కొత్త విధానానికి పరిపాలనలోకి వచ్చిన తర్వాత, గెలిచిన తర్వాత ఉమ్, ఈ ఒకటా రెండా అండి, ఎన్ని రకాలుగా డబ్బులు అసలు ఇసుక వదిలేసేయండి, లిక్కర్దండి, లిక్కర్ స్కామ్ ఏంటండి, అసలు ఎవరన్నా ఊహిస్తారా? పాపం ప్రజలందరూ నమ్మారు, మహిళలు ముఖ్యంగా. మద్యపాన నిషేధం చేస్తాను, మద్యం దశల వారీగా నిషేధం తీసుకొస్తాను రాష్ట్రంలో అనేసరికి మహిళలు నమ్మారు, పాపం ఓట్లేశారు. చాలా మరి రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా రాజశేఖర రెడ్డి గారి భావజాలాన్ని నిలబెడతాడు, మంచి పరిపాలన ఇస్తాడు, అందులో భాగంగానే లిక్కర్ నిషేధం చేస్తానంటున్నాడు అనుకుని నమ్మారండి. దాన్ని ఏ రకంగా మలుచుకున్నారండి? ఎవరు ఊహించలా, ఎవరు కనీసం మీ జర్నలిస్టులు కూడా ఊహించుండరు ఈ రకంగా చేస్తాడని. ఈ ప్రైవేటు వ్యవస్థలో ఉన్న షాప్స్ ని తీసేసి ప్రభుత్వంలో తీసుకురావటం, వాటిల్లో కొత్త కొత్త బ్రాండ్స్ ని క్రియేట్ చేయడం, డిస్టిలరీస్ ని బెదిరించి కొన్ని చోట్ల వాళ్ళే సొంత బ్రాండ్స్ తోటి సొంత లిక్కర్ తయారు చేసుకోవడం, కొత్త కొత్త పేర్లు పెట్టడం, డిజిటలైజేషన్ చెల్లింపులు అన్ని చోట్ల జరుగుతుంటే అది తీసేసి క్యాష్ రూపంగా డబ్బులు తీసుకోవడం, క్యాష్ కోని 10% కూడా డిజిటల్ చేయకుండా కేవలం 600 కోట్లు ఎంతో డిజిటలైజ్ చేసి మీద అంతా క్యాష్. ఆ రకంగా మళ్ళీ షాక్ కొట్టేటట్టు పెడతాను నేను, రేట్లు ప్రజలు తాగటం మానేస్తారు అని చెప్పి మళ్ళీ మభ్యపెట్టి రేట్లు పెంచి ఇంకా దోపిడీ పర్సంటేజ్ పెంచుకున్నాడు. ఇది ఎవరన్నా ఊహిస్తారండి? ఈ రకంగా చేయొచ్చని ఎవరికి తెలియదు. అంతేకాదండి, ఒకటా రెండా అండి, ప్రతి నాయకుడు ఒక్కొక్కటి ఇంకా చదువుకుంటా పోతే 36 శాఖల్లో కూడా అవినీతి ఉంది. ఆఖరి కుక్కలకి పెట్టే మేతలో కూడా కుక్కలు కడుపులో కొట్టారంటే వీళ్ళు ఎంత ఘోరం, ఎంత దారుణంగా పరిపాలన చేశారనేది. అందుకే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది, లేకపోతే గుండెలో ఆవేదన ఇలాంటి వ్యక్తినా మేము. సరే, ఇప్పుడు మీ జగన్మోహన్ రెడ్డి గారు పందాలో నడుస్తున్న ఈ వారి లీడర్ల గురించి ఏం చెప్తారు, అది చెప్పండి. ఈ వ్యాఖ్యల గురించి, వీటి గురించి మాట్లాడదాం ప్రస్తుతానికి. అదేనండి, ఇప్పుడు నాయకుడు దారులు వెళ్తాంటే లీడర్లు ఇంకో దారులు ఎందుకు వెళ్తారండి? ఇప్పుడు ఆ నాయకుడు నిర్ణయం ఏమన్నాడంటే పోలీసులు బట్టలు తీస్తానన్నాడు. ఎక్కడ బట్టలు తీయడం ఏంటండి? అసలు ఏం మాటలవి? ఏ రకమైన రాజకీయ భాష అది? రాజకీయాలు ఈ బట్టలు ఏదోటం ఏంటి, గొడ్లు తీసుకోవటం ఏంటి, అట్లాగే నరకటాలు ఏంటి? కారుమూరు నాగేశ్వరరావు పెద్ద మనిషి అనుకుందాం, ఆయన కూడా గొంతు ఇప్పి ఇట్లా మాట్లాడుతున్నాడంటే ఏ రకమైన ట్రైనింగ్ పొందారు వీళ్ళు? ఒకటా రెండానండి. కొంతమంది పాత కాపులేదు కొద్ది నోరు మూసారు ఈ మధ్యకాలంలో అరెస్టులు అవుతున్నాయని. ఏదైతే నానీరు ద్వయం కానివ్వండి, ఇంకో అతను ఎవరో అనిల్ కానివ్వండి, వీళ్ళు కూడా ఇష్టం వచ్చాడు మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు ఈ కారుమూరి నాగేశ్వరరావు గారు ఒక రకంగా హుందాగా ఉండే మనిషి, ఆయన కూడా ఈ రకమైన భాష వాడి మాట్లాడారంటే